హలో ఎవరీవన్, వెల్కమ్ టు పిచ్లైట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మాతో ఉన్నారు ఒక స్పెషల్ డైరెక్టర్ అని చెప్పాలి యాక్చువల్గా. సో ఆయన సక్సెస్ అనేది ఓవర్ నైట్ లో వచ్చింది కాదండి. దాదాపు 13 years గా ఆయన కలగన్న ఆ రోజు 2024 లో అయితే నిజమైందనమాట అని చెప్పాలి. ఆయన మాటలు చెప్పాలంటే, ఒకవేళ ఆయన తీసిన మంచి సినిమా అయితే ఆ సినిమా ఆడిన మాటలు మాడుకునే వాళ్ళం. బట్ ఆయన తీసింది అయితే గొప్ప సినిమా కాబట్టి ఇప్పుడు కూడా మాట్లాడగలుగుతున్నాం. సో ఆయన ఎవరే కాదు, దుష్యంత్ కాటికనేని గారు. సార్, వెల్కమ్ టు యువర్ ఛానల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ హలో అండి. హాయ్ అండి. గోయింగ్ టు డీటెయిల్స్ సార్ యాక్చువల్ గా. సో దుష్యంత్ కాటికనేని గారు ఎవరు అంటే, మీరు ఆ సినీ ప్రయాణం గురించి మీ మాటలు. 8-9 మధ్యలో వచ్చాను అనమాట. అంటే మా ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత చాలా మంది ఏంటంటే భయపెట్టారు. అంటే నేను డైరెక్టర్ అవ్వాలి అనుకుంటే చాలా మంది ఎట్లా అంటే ప్రొడ్యూసర్ ఎవరు దొరుకుతారు మాకు, అసిస్టెంట్ డైరెక్టర్ మళ్ళీ అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా అప్పుడు కూడా ఈజీ అవ్వలేదు యాక్చువల్లీ. అంటే నేను అనుకున్నాను, ఓకే మనకి టెక్నికల్గా ఎంత తెలిసినా కూడా ప్రాక్టికల్గా మనకు అవకాశం రావాలంటే చాలా కష్టం. సో అప్పటి నుంచి నేను అంబాజీపేట రాసుకోవటం అంటే ఒక ఇన్సిడెంట్ ఉండిందండి. బేసికలీ మా నాన్నగారు చాలా పెద్ద ఫిలిం బఫ్ అండి. అంటే ఒక టైంలో నేను ఎవరన్నా ఇంటికి వచ్చి మీ వాడు ఏం చదువుతున్నాడంటే మా వాడు డైరెక్టర్ అవుతాడు అంటాను. సో అది నన్ను చాలా అంటే మేము ఆ థియేటర్లో ప్రతి మూమెంట్ని మేము ఒక అంటే క్రిటికల్గా కానీ ఒక అనాలిసిస్ ఉంటుంది కదా ఫిలిం చూసి వచ్చిన తర్వాత, మా ఇద్దరి మధ్యలో ఆ డిస్కషన్ ఉండేది. సో నాకు ఫస్ట్ 1-2 ప్రొడక్షన్స్కి వెళ్ళాయండి. బట్ కొన్ని రీజన్స్ వల్ల చేయలేకపోయాము. క్యాస్టింగ్ విషయానికి వస్తే యాక్చువల్లీ మీరు ఒక ఫ్యామిలీని గమనిస్తే ఆ ఫ్యామిలీలో మోటివేషన్ కానీ నాకు ఫస్ట్ నుంచి ఇన్స్పైర్ అయింది కానీ అక్కడ నుంచి. అంటే నాకు జనరల్గా ఈ రోజుల్లో ఆడియన్స్ ఆయన అంటే చాలా అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అని నాకు అనిపిస్తుంది. అంటే యాక్చువల్లీ పూజ జరిగింది 21లో, బట్ 10-15 minutesలో ఇలా ఉంటుంది అని చెప్పాను. సో ఓకే ఫిక్స్, నేను చేసేస్తున్నాను సినిమా. నేను మనకి అంటే పల్లెటూరులో వాళ్ళ ఎమోషన్స్ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, చాలా జెన్యూన్గా ఉంటే మీరు అడిగేవాళ్ళు కదా డెఫినెట్లీ. బేసికలీ ఆయన లాస్ట్ స్టేజ్లో క్యాన్సర్తో చనిపోయారు. సో